నేను ఎప్పుడు స్టాటిక్గా ఉండను, నూతనమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాను, నూతనమైన ఆవిష్కరణలు కూడా చేస్తూనే ఉంటాను. నేను చేయడం కాదు, అది 10 మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను. ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గిన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ప్రతి నెల మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదవాడు, కష్టాల్లో ఉన్న పేదలు. అందుకే నేను దీని పేరు కూడా మీరు ఆలోచిస్తే పేదల సేవలు. ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది. నేను రావడమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసరు మొదటి తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి, పింఛన్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13% జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు 28 రకాలు, 4000, 10,000, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, అతి పెద్ద డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 19 నెలలు 58,654 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది దేశంలో ఒక రికార్డ్. సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు, పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు.